హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సాయంత్రం అయింది, లేసి టీ పెట్టుకొని ఇంక సరుకులు తీసుకొచ్చారు కదా ఈయన. ఈ డబ్బాలన్నీ తోమ ఆరబెట్టాను కదా, ఈ డబ్బాలో పోసుకుందామని ఇంక ఇవన్నీ చేస్తున్నానండి. ముందు టీ తాగుదాము. తాగు టీ అలవాటుగా ఇప్పుడే లేచావు. లేసామండి, సాయంత్రం అయింది కదా, ఇది టీ పెట్టుకుని తాగుతాను. టీ తాగుతాగా ఏ పని చేయలేవు. పొద్దున్న 2 సార్లు తాగుతాను. సాయంత్రం లేగంగానే ఒక టీ తాగేయాలండి. పొద్దున్న లేగంగానే ఒక టీ తాగాలి. అప్పుడే నాకు పని చేసుకోవాలనిపించింది. అని నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా చాలా వరకు తగ్గించానండి. ఇదివరకు బాగా తాగేసేదండి, మా అమ్మ తిట్టేది కూడా. అయినా ఇప్పుడు మానేసాను. ఇంకా మానేసి 2 టీలు 3 అంటే అట్లా తాగుతాను. బాగుందండి. తొందర తాగు మరి, అన్ని సర్దాలుగా. పప్పులు ఇవన్నీ జాగ్రత్త సర్దుకోవాలిగా. ఎండుమిరకాయలు వేస్తున్నావా? ఎండుమిరపకాయలు మళ్ళీ ఘాటు వచ్చేస్తుందిగా, ఫస్ట్ వేసి పక్కన పెట్టేసాం. వేసి మూత పెట్టేసావు. మూత పెట్టాను. ఓపెన్. కానీ తాలింపు మరి నల్లగా ఇప్పుడు ఎక్కువ అంటే నల్లగారం పట్టమంటున్నావుగా. నల్లగారం పెడదాం. అందులో వానాకాలం స్టార్ట్ అయింది కదా. అదే నల్లగారం పడతాం. కారం ఒకటి, పచ్చళ్ళు ఉండాలి. జాగ్రత్త, కళ్ళల్లో పడుతుంది. అది మడిచేసావు, పక్కన పడేసి. ఘాటు వస్తుంది చూసా? వచ్చిందా నీకు? నాకు ఇక్కడికి వస్తుంది. మూత పెట్టు. ఈ డబ్బా వంటగదిలో పెట్టేస్తే బాగుంది. పెట్టేసాడు, పెట్టేసి. ఇంకా రాదులే, ఘాటు బయటికి రాదు. గట్టిగా పెట్టావుగా, ఇంకెందుకు వస్తుంది? ఏంటి ఆరలేదా? తిరగేసి పెట్టాల్సింది. ఇప్పుడేం తిరగేసి పెట్టుకుంది, నీళ్ళు ఇంటికి కిందకు వచ్చావు. కొంచెం తడి ఉంది. తోమి ఎండలో పెట్టాలే కానండి, కొంచెం చెమ్మలాగా అనిపిస్తుంది. అందుకే నీట్గా తుడిచేస్తున్నాను. ఇంకా తుడిచి పెట్టుకుంటే ఇంకా శుభ్రంగా ఉంటాయని. మనం ఎప్పుడైనా డబ్బాలు తోమి ఎండలో పెట్టుకుంటానండి, లేకపోతే చెమ్మకి పురుగులు వచ్చేస్తాయి, తొందరగా పాడైపోతాయి. అయినా నేను బాగా ఎండ పెట్టినా కూడా నాకు డౌట్, తుడుస్తాను బాగా చెమ్మ లేకుండా. మొత్తం తుడిచేసావా శుభ్రంగా? సరుకులన్నీ అందులో వేసేసుకో. తుడిసి ఇచ్చారా చిన్ని? ఈలోగా వేస్తూ ఉంటుంది. 2, 3 ఉన్నాగా, తుడిసి ఇచ్చాయి. బొడ్డోడు కూడా తుడిచేస్తున్నాడా? చూడు అబ్బో, తుడిచేస్తున్నావా? ఏదది? ఎప్పుడుది? ఏది వాడదాం? ఉందా? టైము అయిపోయిందా? సరే పక్కన పెట్టు, ఉంటే వాడదాం. అది పారేద్దాం, ఎందుకు లేనిపోయింది. ఏం కావాలి? మినపప్పు వద్దామని. మినపప్పు 2 కేజీలు. వర్షాకాలం కదా, టిఫిన్లో ఎక్కువ వేసుకుంటాము, ఉంటాయని సరుకులు ఎక్కువ చేస్తారు. ఇంట్లో ఉన్నాయి, అయినా కూడా సరుకులు మళ్ళీ ఎక్కువ చెప్పలే. వర్షాలు పడుతూ ఉంటాయి, వెళ్ళాం బయటికి టిఫిన్ల కోసం. అప్పుడు ఏంటంటే ఇంట్లో వేసుకొని చేసుకోవచ్చు. ఏదో తయారు చేసుకుని తినేయచ్చు ఆ పూటకు. పక్కన పెట్టి అటేపు వరుసగా పెట్టు. సబ్బులా ఆడొస్తాడు, ఎదరికి పట్టుకొని వచ్చింది. అడిగేదాన్ని పాపం. అదేదో కారంలో పెట్టారన్నారు నిన్న. తీసి బయట పెట్టుకో. ఫస్ట్ పెట్టుకొని ఒక్కొక్కటి పోసుకో. వాన పడుతుంది అండి బయట, మబ్బులు పట్టినాయి ఉంటారు. చిన్న పడాలి, ఒక్క తీసేస్తుంది. అడిగేదా నువ్వు? ఆ డబ్బా ఇచ్చేయి. ఇచ్చేస్తాను. అది టీ పొడి అందులోకి వచ్చి అడిగి ఆడుకుంటాడు.
చుట్టూతో కట్ చేసి పడతావు నాన్న ముట్టికి. ఏంటి ఒకసారి కారం మాత్రం ఇవ్వకుండా అడిగి చిన్నపిల్లడు కళ్ళలో పెట్టుకుంటాడు. ఏంట్రా బొడ్డా ఏయ్ ఏయ్ ఏ అంటది. ఇంకో కారం చేయండి. ఇంకో టీ పొడి పోసాను. ఎదురు పెట్టేసుకో. పడతావు రోయ్. ఏం సర్దేస్తున్నారు పంచదార అమ్మమ్మ ఎంత చేస్తుంది పడితే చిన్న జాగ్రత్త. చూస్తుంది గౌక్కుని దూకేస్తుంది ఎదరికి. చూడండి ఉంటుంది అమ్మ పట్టుకోను. ఇవి గ్లాస్ జార్లా కనబడుతుంది. అవును బాగున్నాయి, మంచిది. కనబడతాయని తీసుకెళ్ళి బాగున్నాయి. ఈ కంపెనీ సెల్లో కంపెనీ అని మంచిది. బొంబాయి సెలక్షన్ అండి ఇవి. అమ్మాయి తీసుకోండి. కంపెనీ కూడా బ్రాండెడ్ సెల్లో కంపెనీ బాగుంటాయి. పంచదార పోసావా? పడతావు నాన్న. అమ్మాయి ఏమని అడిగా నువ్వు పాపం అంటున్నాడు. ఏమేమో అలా కాదు, అవి మైసూర్ శాండీ ఏమన్నా పల్లీలు ఏదో కాసేపు ఆడుకుంటాడు. ఇవి అక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి టీ పొడి పంచదార దగ్గర రోజు వాడుకుంటాకి. రోజు వాడుకోవడానికి. ఏంటిది అది? కళ్ళుప్పు ఒక డబ్బాలో వేసి మనం గబుకుని తీయగానే ఎదురు కనబడతాయి. అవును అయ్యండి. వేరుశనగ గుళ్ళ తాలింపులు డబ్బాలు వేసేసుకో. బాగున్నాయి తాలింపులు. అరే పడిపోతాడు, పట్టుకో. అడిగేదాన్ని వాడి చేతికి పప్పు. ఏమిస్తా అన్ని ఇచ్చేది ఇంకా అవన్నీ ఇచ్చా అక్కడ పెట్టుకోండి అంతే. ఇంకా ఏదో కింద దిగితే ఇక అవన్నీ ఇక ఏకం పాకం చేసేస్తుంది. ఏమన్నా ఏంట్రా అమ్మా అండి అడిగి ఏం కావాలి ఇవ్వండి. కావాలి సబ్బులు ఇవన్నీ ఇచ్చేయాలా? మీ తాత చెప్పడానికి అదిగో అన్ని ఏదో ఒకటి అదే అనుకోండి. కారం తగిలింది నాన్న. ఇంట్రెస్ట్ లేవు. మరి ఏంటో మరి ఏంటో అవన్నీ సర్దుతుంది. ఏముందో ఏంటని చిన్నపిల్లగా తెలియదుగా. ఆడికి ఆడేసుకోవాలి. అయ్యయ్యో పేస్ట్లు ఇస్తే చూడు ఇది ప్లానింగ్. ఒకసారి ఏం చేస్తా చూస్తాం. ఒకసారి వెళ్ళు. జాగ్రత్త బొడ్డోడా. వచ్చి వచ్చేస్తాడు. ఇక అయిపోయింది. అడిగి వచ్చేస్తాడు. అటు దిగేసాడు. ఇంక అన్నీ లాగేస్తాడు. ఇక అది ఏం పట్టుకున్నాడు? అది అందుకే ఐడియాగా నిదానంగా దిగాడు బొడ్డోడు. చలేస్తుంది ఫ్యాన్ ఆపరాచు. షాంపూ నోట్లో పెట్టుకోకూడదు. ఏసీ వేసారు, ఫ్యాన్ వేసారు, చలేస్తుంది. అబ్బా తగ్గించావా? తగ్గించాగా. ఏంటది చెప్పు. ఏం వేసావు అందులో? చింతపండు పెట్టావా? చింతపండు డబ్బా కందించి సరే ఏదో ఇట్లా అందులో పడేసావు. ఇప్పుడు ఇడ్లీ రవ్వ. ఇదేంటి అన్ని లాగేస్తున్నాడు బొడ్డోడు. ఎగ్ అంట. జాగ్రత్త చూస్తూ ఉంటారు. చిన్న కారం బారం పట్టుకున్నాడు అనుకో, ఏదైనా ఉప్పు ఆడుకోండి. చిన్నాడు మా చిన్నాడు
మరే ఏంటది? ఇడ్లీ రవ్వ. పక్కన పెట్టే అటు వెనక పెట్టుకోపోయా బొడ్డోళ్ళు లాగేస్తాడు. ఇది మీకు కనబడుతుంది కదా అని ఇక్కడ కనపడలే దగ్గర కందిపప్పు. అన్నీ ఇక్కడ పెడుతుందండి. చింతపండు, తాలింగింజలు, చిన్న రవ్వ. షాంపూ అక్కడికి కట్టే నోట్లో వెళ్ళిపోతాయి. ఏమవుతుంది అంత తేలిక కట్ అవుతుంది. ఇదిగో కందిపప్పు. షాంపూ వద్దురా. కందిపప్పా? అమ్మ మిగిలిపోయి అవి తెచ్చాను తీసుకు. అదే అయితే కేజీ మీద తగ్గింది డబ్బా. కేజీ పోస్తే కొంచెం వెళ్తూ ఉంటుంది. ఆడొచ్చాడు చూడు మొత్తం. నువ్వేం సత్తాలో నేను సత్తానని వచ్చింది. మొత్తం పడేసేస్తుంది. చిన్నపిల్లలు అంటేనే అల్లరి. వాళ్ళు అల్లరి చేస్తేనే బాగుంటుంది. అన్నీ పెట్టేసావా? ఎర్రా పడ్డా? అయ్యే ఈయన ఎవరు? ఎవరు కరిపక్క పెట్టుకుంది. ఏంటిది? అక్కడ కరిందే నవ్య అయ్యుండొచ్చు. పెద్ద డబ్బానే ఉండాలి. పైన ఉన్నాను చూడరా. అదిగో పెద్ద డబ్బా 6 కదా. అందులో ఏం వేస్తావు? మా మనోరాలతోనే బాగా సరిపోతుందండి కాలక్షేపం. అంట అమ్మ వేరుశనగుళ్ళ అలా ఉందండి. చాలా అల్లరి చేసిద్ది అసలు. అసలు అల్లరి మాటలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. మాము వాళ్ళ మామయ్యేమో మాము అంటుంది. వాళ్ళ మామయ్య వస్తే మొన్న మాము మాము అని తిరిగింది. తాత తాత అంటది. అన్ని మాటలు చక్కగా వచ్చినాయండి. అయిపోయినట్టుందిగా. ఇంకా ఉన్నాయా? ఇంకా లేవులే. నేను తెచ్చిన తిప్పులు ఎక్కడ పెట్టాను? ఇలా పెట్టేసి చూసుకోకండి. ఇక సాల్ట్ పోయిన నెల తెచ్చిన సాల్ట్ ఉంది. కళ్ళుప్పు, పంచదార. ఇవేంటంటే మొత్తం ఒకసారి పోసే కదా కేజీ అవి అయిపోయాక పోసుకుంటాం అన్నమాట. ఇది గోధుమ పిండి ఇక్కడ వరకు పెట్టేస్తాను డబ్బాల్లో పెట్టి. అందులో వేసేం లేవా? ఇందులో ఈ డబ్బాలు వేసే ఇంకేం లేవా? వస్తే వేస్తాం. ఇంకా అవన్నీ అది చెప్తాను. అదే పోయిన నెల తెచ్చినవి ఉంటాయి కదా. సబీనా ప్యాకెట్ ఒకటి మిగిలింది. బ్రష్లు రాయమన్నాను, రాయలేదు. మొన్న వంశీ వచ్చినప్పుడు కూడా అడిగారు బ్రష్లు ఉన్నాయమ్మా. ఇవి కన్సర్న్ ఉన్నాయి. ఇదిగో పేస్ట్ అయ్యి ఇందులో పెట్టేసుకున్నాను. సబ్బులు, ఇవి ఎప్పుడైనా వాడుకుంటారు కదా. ఏం కావాలి ఏం కావాలన్నా? ఓకే, కాసేపు ఒక 5 నిమిషాలు ఆగు, ఎత్తుకుంటా. ఈ పెద్దది తీసుకొస్తే ఎక్కువ రోజులు వస్తుంది. సర్లే ఇది పోసేస్తాం చేసాలో. ఇక్కడ వరకు ఇది పెట్టేస్తాం. సర్దుకోవటం కూడా ఒక పనే. పని. ఇది బిర్యానీ ఆకు.
పాతకుంటే పడేసేసాను, ఎందుకు అది ఎప్పుడుదో అని. చాలా రోజులు అయింది వద్దులే. మళ్ళీ మనం కొత్తగా తెచ్చావు కదా ఇది, ఇది ఉంచేస్తుందో మనం వాడుకోవటం. ఏ నాన్న ఏం కావాలి? ఏదోటి చాక్లెట్ తినేస్తా. సబ్బు దిగు. ఇదిగో ఏదో టూలే ఊరికట్ట పట్టుకుంటారు. వీడు ముందు సర్దుకోకూడదు. ఏం కావాలరా? ఏం కావాలమ్మా? కావాలి అడిగి ఏం కావాలి ఇవ్వమ్మా. కావాలి ఇంకేం కావాలి? ఇదిగో బిర్యానీ దినుసులన్నీ ఒక డబ్బాలో ఉన్నాయి. అవి అయిపోయాక ఇది ఓపెన్ చేస్తాను. ఎన్ని కవర్లతో ఇలా పెట్టేసాం. రెండు ఉన్నాయి ఇప్పుడు, 2 డబ్బాలా? 2 డబ్బాలు. బిర్యానీ ఇందులో పోస్తాం. ఏంటయ్యి? మిరియాలు పోయి చారులోకి దేనికైనా వాడుతూ ఉంటాం కదా. అవును. సరుకులు తెచ్చుకోవడం కూడా పెద్ద పని. మరి సరుకులు ఎన్ని తోమటం, సర్దటం. ఏంటి ఇక ఈ డబ్బా ఇస్తారా? అది ఇచ్చే. కాదు కదా ఎట్టెట్టాను, సౌండ్ వస్తుందిగా. ఇప్పుడు పల్లి డబ్బాలు ఇవ్వు, అడిగి ఇవ్వు. తీసుకురా బొడ్డడా. అట్ట అది తీసుకో. అయిపోయినాయి ఇవన్నీ అక్కడ సర్దేస్తాను అరమరలో. షాంపూలు ఇప్పుడు డబ్బాలో అటే కూర్చోబెట్టి అది ఎవరు వచ్చింది అవసరం లేదా? షాంపూలు ఇప్పుడు అక్కడ ఉన్నాయిగా కొన్ని, తర్వాత తీసుకుని ఇందులో పెట్టేసి సబ్బులు ఇందులో పెట్టు, అందులో షాంపూలు పెట్టు. ఈ తినే ఐటమ్ అంతా ఒక చాట, ఇలాంటి సబ్బులు ఇవన్నీ ఒక దాంట్లో పెట్టాలి. 2 కలిపి పెట్టకూడదు. సబ్బులు, సర్ఫోలు, షాంపూలు అంతా ఒక డబ్బా. అదే దిల్పాయ పెట్టింది బట్టల్లో. ఇదిగోండి సబ్బులు మిగిలినవేమో సబ్బులు అవన్నీ విడిగా వేరే డబ్బాలు పెడతాం. అంటే మనకి అయిపోయిన తర్వాత తీసుకుని వాడుకోవటానికి ఇట్లా పెట్టుకుంటాను. షాంపూలు కూడా ఇందులో పెట్టేస్తాను. ఇదిగోండి మన పప్పులు, గోధుమ పిండి అన్ని మిగిలినవి ఈ డబ్బాలో పెడతాను. సపరేట్ వేరే దానికి పెట్టేస్తాను. అవి అయిపోగానే మళ్ళీ చేసాలో పోసుకుంటాను. ఇలా మళ్ళీ ఒక ట్రిప్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. పప్పులు అవన్నీ పెట్టినా ఈ సరుకులన్నీ సర్దాను కదా, అవన్నీ ఇలా పెడతాను. అరమరలో సర్దేస్తావా? వేసే గెడ పట్టట్లేదా? పైన పెట్టి వేసే. డబ్బులను సర్దటా తెస్తున్నా. 4-5 సార్లు తిరగడం ఎందుకని ఒకసారి ఇలా తెచ్చేసాను. ఇదిగో పంచదార, టీ పొడి ఇక్కడ నాకు వాడుకోవటానికి ఇక్కడ ఉంది. ఆల్రెడీ వచ్చేసా, అయినా కూడా అవి కూడా పోసుకున్నాను. అవి అక్కడ సర్దావా? అక్కడ సర్దా. ఇదిగోండి మన అన్ని తోముకొని సర్దుకున్నా కదా. ఇవన్నీ అంతకుముందు సరుకులు అనమాట. ఇవి తోమించలేదు ఎందుకంటే సరుకులు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా, ఇవి అయిపోయి తోమిద్దామని. ఇదిగోండి నేను కొత్త డబ్బాలు తెచ్చా కదా, ఇవి కూడా పెట్టేస్తాను. పెట్టేసి ఇవి అయిపోయి ఈ తర్వాత అండి మళ్ళీ నా తర్వాత ఇవే తీసుకొస్తాను. అవన్నీ తీసేస్తాను, పాతవి తీసేస్తాను. తీసేసి కొత్తవే పెడతాను. ఇలా నీట్గా సర్దుకున్నాం అనుకో, ఇవన్నీ కొన్ని కనబడతాయి, మనకి నీట్గా కూడా ఉంటాయి. ఇట్లా నీట్గా చక్కగా ఉంటాయి. ఇవి ఇట్లాంటి డబ్బాలు అట్లాంటి డబ్బాలు ఇలాంటి పోసాం స్టీల్ డబ్బాల్లో. అసలు తెలియదు, ఎత్తుక్కోవాలి, నెతుకుతానే ఉండాలి. ఇట్లా కనపడట్లో మనకి ఇబ్బంది ఉండదు. ఇట్లా చూడండి, ఇట్లా పోసేసుకున్నాం కదా, నీట్ గా ఉంది. ఇదే సైజు డబ్బాలు మళ్ళీ తెచ్చుకున్నాం అనుకో, ఇంకో 1/2 డజను, ఇంకా అవి కూడా తీసేస్తాను. ఇదిగోండి ఇవి తీసుకొచ్చాను కానండి, అసలు చాలా ఇలా పట్టుకొని కొంచెం ఇలా గాజు గ్లాసులు ఇవి బయలుపోతుంది, ఇవి పగిలిపోతున్నాయి. అందుకని ఇవి నేను ఎక్కువ వాడట్లేదు.
ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు వాడచ్చులే అని. ఇదేంటంటే పద్దాక తీసి మనం మూత పెట్టినప్పుడు జారిపోతాయి, అందుకని ఇవి వాడట్లేదండి. ఫస్ట్ క్లాస్లో అవి ఇష్టపడి ఇది తెచ్చుకున్నాను. దీంట్లో పోసేదాన్ని కూడా. ఇదిగోండి పానీపూరి పోసే ఉంచాను. ఈ పానీపూరి కొన్ని సరుకులు మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పోస్తాను, కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి అయితే అండి మనం ఎలాగైనా వాడుకోవచ్చు, కింద పడిన ఏం కాదు, ఏమవుతుంది. సరే ఓకే. అంత సర్దటం అయిపోయిందా? సర్దేశాను. ఏంటి పక్కన పెట్టావు? సబ్బులు ఒకటి ఇస్తాను, నేను అవి వాడతాను. ఇక్కడ పెట్టుకుంటాను. సబ్బులు ఇక్కడ పెడితే మనకి అయిపోయినప్పుడల్లా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి లిక్విడ్ పోయాలి. పాస్తా లిక్విడ్ తర్వాత పోస్తాను. సరే ఇంతేనా? సర్దటం అయిపోయిందిగా? సర్దటం అయిపోయిందండి. అయిపోయిందా? సరుకులన్నీ సర్దేశానండి, అయిపోయింది. అర్మార్లో కూడా పెట్టేసావుగా? అర్మార్లో పెట్టేసాను. ఇదండి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓపిక్గా మా వీడియోలు చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, లైక్లు కూడా కొడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే బాయ్ అండి.